ఇప్పుడు ఈ దుష్టుల యొక్క ఆలోచన ఎలా ఉంటది? పాపుల యొక్క ఆలోచన ఎలా ఉంటదంటే, వారితో మనం నిలిస్తే వారితో నడవాలనిపిస్తది. వారితో నడవాలనిపిస్తే వారితో పాతుకుపోవాలనిపిస్తది. ఇక మన జీవితం అలా ఉంటది. వారెంత ఎలా ఉంటదేంటండి, గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటుంది. తీర్పు ఉంటుంది అని చెప్పాడు కింద ఆ మాటలో. కానీ అలా కాకుండా దేవరాత్రము ధ్యానించువాడు ఎలా ఉంటాడు? ఆకు వాడక తన కాలమందు జీవిత కాలమంతా ఫలమిస్తాడు. అది చెప్పేది. ఎండ్ రిజల్ట్ చెప్పాడు అక్కడ. ఇప్పుడు నువ్వు భూమిలో ఒక పంటను ఏసావు. ఉదయాన్నే లేసి, మధ్యాహ్నం, సాయంత్రం ప్రతిరోజు కూడా దాన్ని నీళ్లుకు పోసి చేసావు. కానీ దాని రిజల్ట్ ఏంటి? 2 ఇయర్స్, 3 ఇయర్స్ వచ్చేప్పటికి ఆ మొక్కజొన్న, లేకపోతే రేగ్గాయలు, లేకపోతే ఇవి మామిడికాయలు, అవన్నీ ఫ్రూట్స్ వచ్చేప్పటికి ఏమవుద్ది? ఆనందం. నీవు ఇంతకాలం కష్టపడింది రిజల్ట్ నీకు అప్పుడు అర్థమవుద్ది. ముందు నీకు అర్థం కాదు. శ్రమ అర్థం కాదు. ప్రభువులో కూడా శ్రమ మనకు అదే చెప్తున్నాడు. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని దేవారాత్రం ధ్యానించినప్పుడు దీని యొక్క ప్రక్రియ నీ జీవితంలో పనిచేస్తుంది. దీని యొక్క ప్రభావం నీ జీవితానికి ముందుంటుంది. ఒకవేళ దీన్ని ఇలా కాకుండా దీన్ని మనకు అనుకూలంగా తీసుకుంటే ఇది ఎప్పుడు కూడా నడవదు. దాన్ని పాపుల మార్గం మనకు ఆలోచన చెప్పేవాళ్ళు కాదు. మనం చాలాసార్లు చాలా టూకీగా తీసుకుంటాం. ఏముందండి లోకం మీద, ప్రపంచం మీద అందరూ చేస్తున్నారు కదా, మనం చేసినవి ఏముంటుంది అనుకుంటాం. నో నో